అయినా సరే మనం అప్పుడు ఎక్కువ చేశామని చెప్పి బురద చిమ్మే కార్యక్రమం చేస్తున్నారు. మనకి ఎవరైనా చేస్తున్నారు. శాంక్షన్ అయిన చోట కూడా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అవి కంప్యూటర్ తీసుకోదు. ఒకరికి కూతురికి కొడుక్కి అల్లుడికి కూడా కొడుక్కి కోడలు కూడా టీవీలో బాటిల్ కూలరు ఫ్రిడ్జ్ 4-5 ఉంటాయి కరెంటులో వస్తున్నాయి. కొంతమంది కేసులతో వేసుకుని ఉన్నారు. ఏడుకొండల గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తా ఉన్నా. వీరవాసరం మండల పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రేపు జూలై 8-9 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్లేనరీ జరుపుకోబోతున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక ఎవరంటే కార్యకర్తలు లేని పార్టీ ఏ పార్టీ కూడా మనుగడ సాగించదు. దానికి ఉదాహరణ ఒక కాంగ్రెస్ పార్టీ. అలాగే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ. అలాగే ఇవాళ మనం చూసుకుంటే కనుక నిన్న జరిగిన ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ పోటీ చేసిందంటే అక్కడ కార్యకర్తల బలం కానీ ఏమీ లేకపోవడం వల్ల కనీసం డిపాజిట్లు కూడా కోల్పోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 175 సీట్లలో 151 సీట్లు గెలిచామంటే కనుక అది కార్యకర్తల యొక్క బలం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా అన్ని హామీలు కూడా ఇప్పటికే 95% హామీలు అమలు చేయడం జరిగింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా ఎన్ని విపత్తులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే పేదలకు మేలు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరూ కూడా పేదరికం నుంచి బయటకు వస్తున్నారు. పేదలందరూ కూడా పేదరికం నుంచి బయటకు వస్తే కనుక మన ప్రభుత్వానికి మన పార్టీలకి పుట్టగతులు ఉండవు. పేదల కిందే ఉండిపోవాలి. బడుగు బలహీన వర్గాలు వాళ్ళు అలాగే ఉండిపోవాలి. వాడు రాజకీయంగా ఎదగకూడదు అని చెప్పి వాళ్ళ ఉద్దేశాలన్నీ కూడా మనం గతంలోనే చూసాం. తెలుగుదేశం ప్రభుత్వంలో చాలామంది మాట్లాడారు, మేము ఎస్సీలుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటామా అని చెప్పి. ఇదే మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. అలాగే జడ్జిల నియామకానికి సంబంధించి బీసీలను అవమానించే విధంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడటం కూడా మనం చూసాం. ఈ రకంగా ఏదైతే ప్రజాప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచే ప్రభుత్వం, మహిళలకి అండగా నిలిచే ప్రభుత్వం, రైతులకి అండగా నిలిచే ప్రభుత్వం, ఏదైతే విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని కోరుకునే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉండకూడదు అని చెప్పి కుట్రలు పంపుతున్న విపక్షాల పట్ల మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మన భీమవరం నియోజకవర్గానికి సంబంధించి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మోటివేట్ చేసే కార్యక్రమాన్ని వీళ్ళని చెప్పి తెలియజేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. మీరు గమనించాలి, అక్కడ వాలంటీర్స్ మన కార్యకర్తలు కలిసి పనిచేశారు. అక్కడ వాలంటీర్ అంటే ఎలక్షన్లో కాదు, ముందు నుంచి కూడా ఆ పెన్షన్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఆ వార్డులో ఉన్న వాలంటీర్ కూడా మన నాయకులు కూడా వెళ్తాం, పెన్షన్ ఇవ్వడం, అది ఇవ్వడం, రాయించడం కూడా ఉన్నారు. వాళ్ళని కలిసి మన దగ్గర వాలంటీర్లు ఇచ్చేస్తాం, మనకేం పడుతుంది, మన ఇచ్చేస్తాం, మనకేం పడుతుంది. వాలంటీర్లతో వెళ్ళాలి, మనం చేయించాలి. మన ప్రభుత్వం ఇవాళ మన నాయకులు మీరు ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తున్నారా? మీరు ఎండిఓ దగ్గరికి తీసుకెళ్ళి చేయించేవారు కదా గతంలో. ఇవాళ వాలంటీరే ప్రభుత్వమే గుమ్మం దగ్గరికి వచ్చింది. ఆ ప్రభుత్వం గుమ్మం దగ్గరికి వచ్చిన వాళ్ళు మీరు దగ్గర చేస్తే అది మన ప్రభుత్వమే కాబట్టి మన ఎంప్లాయర్లు మీరు కలిసికట్టుగా తీసుకెళ్లాలని చెప్పి మన నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాలంటీర్ మీరు మనమే అనుకుంటున్నారు కాదు. వాళ్ళు ఎంఆర్ఓతో ఎండిఓతో ఎలా పనిచేస్తున్నామో వాలంటీర్ ద్వారా పనిచేయించి పంపించే కార్యక్రమం చేయాలని నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నిస్తే రేపు 175 ఖాయం అని చెప్పి మీ ఎమ్మెల్యే గారు సునాయాసంగా పెద్ద మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఇవాళ మనం ప్రతి కార్యక్రమం కూడా చేస్తున్నాం. వాళ్ళు గమనించండి,
ఎవరికన్నా ఆపేమా? మీరు ఇవాళ మనం గడప గడపకి వెళ్తున్నాం. గడప గడపకి వెళ్తా ఉంటే నా తరపులో కరడగట్టిన తెలుగుదేశం వాది చౌదరి డబ్బున్నవాడు ఆడు ఇంటికి వెళ్తా 1,25,000 వచ్చింది. ఇది మన రైతు నేస్తారు, మన రైతు భరోసా. అంటే మా ఆవిడ ఎక్కడికో పడలేదు అంటే మీరే పడింది అంటున్నారు. నేను ఇలా అంటాడని చెప్పి యాప్ కూడా తీసుకెళ్ళాను. ఆ యాప్ కొట్టి ఇంకో నీ అకౌంట్ మీ ఆవిడది, మీ ఆవిడ అకౌంట్ ఇంత అమౌంట్ పడిందంటే బాగా చేస్తానంటే జగన్మోహన్ పోస్తే పసుపు చిక్కన పసుపు వస్తుంది. అంటే ఇవాళ ఆడ కూడా మనసు మారుతుంది. వాళ్ళు ఓటు వేయలేకపోయినా 10 ఓట్లు వేయడానికి ముందుకెళ్ళండి. ఇవాళ మీరు గమనించవలసింది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మనం అనుకుంటాం ప్రతి పని వాళ్ళకి అందేస్తున్నాడు ఇంకేంటంటే బాబు అని. కానీ అలా ఇవ్వటం వల్లే ప్రతి ఎలక్షన్ మనం కొట్టుకొస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గొప్ప కూలిపోయింది. గొప్పలో ఇవాళ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఎల్లువాడు అంటే ఎల్లువాడు కాదంట. కానీ ఇవాళ గొప్పలో ఈజీ ఉంటే తిరిగే పరిస్థితి. ఇల్లు కట్టుకుంటాడు అక్కడ. ఇల్లు కట్టుకుని ఆ కార్యకర్త నాయకులతో కూర్చుని నెలలో 10 రోజులు 6 రోజులు గడిపే పరిస్థితికి వచ్చారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మన వరుసెత్తి అందరికీ ఇవ్వటం వల్లే జరుగుతుందని ఇది గమనించాలని ఆడక వల్లే మనం కూడా చేస్తే మనకు ఉంటుంది కోపం. ఆ కొడుకు మనకి ఇచ్చారా, మనం ఏడిపించారు, మనకి ఇవ్వలేదు అని. కానీ వాళ్ళ వేరు మన వేరు. అందుకే ఇవాళ మనం ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కటి గెలుస్తున్నామంటే ఇవాళ భారతదేశంలో మన రాష్ట్రం తొమ్మిది చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న వాళ్ళనే చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం. ఇవాళ భారతదేశంలో ఉన్న నాయకత్వం కన్నా గొప్ప నాయకత్వం ఉంది, నీతివంతమైన నాయకత్వం ఉంది. మన కార్యకర్తలు కష్టించి పనిచేస్తున్నారు, ఎక్కడ ₹1 ఆశిస్తలేదు. వాళ్ళ జన్మభూమి కమిటీ న్యూస్ కూడా తెచ్చుకుంటారంటే ఇష్టాంతరంగా దోచుకున్నారు. కాబట్టి ఇవాళ నిరుద్యోగంలో ₹1 ఖర్చు పెడుతున్నారు, కానీ ఏ ₹1 ఖర్చు పెట్టలేదు. నా నాయకులు కార్యకర్తలు నేను గర్వం చేసుకుంటున్నాను, గర్వపడుతున్నాం. ఇవాళ ధైర్యంగా మనం ముందుకు వెళ్ళొచ్చున్నాం. కాకపోతే వాళ్ళు తిన్నారు, మన తినలేకపోతాం కొంతమంది అన్నారు. కానీ వద్దు, మనం ఈ ఎలక్షన్కి, ఈ 2024 ఎలక్షన్కి మీరు బాగా కష్టపడండి, బాగా చేయండి. మిమ్మల్ని ఖచ్చితంగా కార్యకర్తల నాయకులను అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనసులో పెట్టుకున్నారని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించుకునే మనిషి. నిన్న నేను ఈవినింగ్ మీటింగ్కి వెళ్ళాను. ఆయన నిన్న శ్రీకాకుళం వెళ్ళారు. మరి అమ్మఒడి కార్యక్రమాన్ని రిలీజ్ చేసి 3 గంటలకి దిగి మళ్ళీ మీటింగ్ వచ్చేసాడు. ఆయన రాత్రి 7:30 మీటింగ్ అయింది. అంటే మా అందరూ సివిల్ సప్లై మీటింగ్ ఉంది. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే 2,000 కోట్ల రూపాయలు కొడతం మొదలెట్టడం. అప్పుడే ఒక 500 కోట్లుగా కొట్టేస్తుంటారు రైతులకు వస్తే. రేపు సాయంత్రం కల్లా అందరికీ డబ్బులు వస్తున్నాయని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి ఏమీ దొరుకుతలేదు. ఈ డబ్బులు రాలేదని చెప్పి రైతులకు ఢిల్లీ ఇచ్చేస్తాం. మొన్నే 2,977 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చాం మనం. దాని గురించి మాట్లాడరు, దాని గురించి చెప్పరు. ఇవాళ మనం ఈ రైతుల డబ్బులు 4 రోజులు లేట్ అయినప్పటికీ అందులో లేట్ అయిపోయిందని చెప్పి మన రైతులకు బాధగా కలిసి రెచ్చగొట్టేసి కార్యక్రమం చేస్తాం. ఏం జరుగుతుంది తెలుగుదేశం వాళ్ళు? ఏ ఇంటికి వెళ్ళి మీకు ఇది అందలేదు మీకు ఇవ్వలేదని చెప్పడానికి లేకుండా ఉంది. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులకి వేసేస్తాం కదా మనం. ఎక్కడ ద్వారా ప్రతి పనులు ఇచ్చేస్తున్నాం కదా. మీరందరూ ఆయనకి మళ్ళీ గడిపే ఇంకా ఉంది 6-7 నెలలు ఉంది కాబట్టి టైం ఏం అయిపోలేదు. ఎన్నో ఒకటే, అయ్యా నాకు పెన్షన్ రాలేదు, నాకు అమ్మఒడి రాలేదంటే పక్కనున్న నాయకుడు చెప్తున్నాడు. మన నాయకుడు ఎంపీడీసీ అవ్వచ్చు, కార్యకర్త అవ్వచ్చు, అమ్మ నీకు రేపు 1వ తారీఖు జూలై 1వ తారీఖు పెన్షన్ వస్తుంది అంటే అతను పూర్తిగా నిమ్మకనే ఉన్నాడు. ఆ గ్రామంలో కానీ వార్డులో కానీ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అధికారులు అందరితో మమేకమై ప్రజలతో మమేకమై చేస్తున్నాడు. అతనికి అసంతృప్తి ఉండదు. ఇంకొక ఇంటికాడికి వెళ్ళినప్పటికీ అలాగే నాకు ఈ రాలే సంక్షేమ కార్యక్రమాలు అంటే మనం ఉన్న నాయకుడు మాట్లాడతాడు. అప్పుడు వాలంటీర్ చెప్తారు, అమ్మ నేను జూలై 1వ తారీఖుకి పెన్షన్ వస్తుందని. ఎవరైతే ఇన్వాల్వ్ అవ్వలేదో అతను అంతర్తృప్తిగా ఉన్నాడు. మీ గ్రామంలో మీ పథకాలన్నీ అక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవారు, మీ శాసనసభ్యులు వచ్చేవారు,
మీరే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ. మీ చేతిలో ఉంటుంది గ్రామ రాజకీయం. ఎప్పుడైతే మనం మమేకమయ్యో రేపొద్దున మళ్ళీ ఇంటికి తిరిగినప్పుడు అమ్మ నువ్వు ఫ్యాక్టరీ ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మిమ్మల్ని అది సంతోషించారు. కాబట్టి ఎవరు అసంతృప్తి పడక్కలేదు. పార్టీ ఎప్పుడు మీకు నేను కానీ గణసీని గారు కానీ మేమందరం కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏ ఎంఆర్ఓకు ఎండీఓకు ఎస్ఐకు ఫోన్ చేసి మా కార్యకర్తలకు చేయమని చేయొద్దని మేము చెప్పం. మీరే సుప్రీం మా గ్రామంలో. మేము చెప్తాం ఎంఆర్ఓకి మా కార్యకర్తలు ఎలా ఉంటే సర్పంచ్ ఎలా ఉంటే చేయమని. మీరు ఎవరైతే గ్రామంలో ఉన్నవాడిని మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళో ఎండీ ఆఫీస్కి వెళ్ళో మీరు అది కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేసినప్పుడే మీ గ్రామంలో మీ నాయకత్వం ఉండదు. మీరు చిన్న విషయాన్ని కూడా శాసనసభ్యులు తీసుకొచ్చి అయ్యా ఇది కావాలి అది కావాలంటే అంటే మనం మీ ఊళ్ళో మీ నాయకుడు మీరు మీ నాయకత్వం వేరే లెక్క. అందుకే మీ చేయలేకపోయారు, మీ లీడర్షిప్ అక్కడ సరిపోలేదు. మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎమ్మెల్యే గారి దగ్గర రాకుండా మీ ఇంటి దగ్గర కూర్చుని ఏ పనికి అయితే వచ్చారో ఆ పని చేయించినప్పుడు మీ ఆ గ్రామానికి మీరే ఎమ్మెల్యే. అది గుర్తుంచుకోవాలి. ఎవరైనా మేము ఎంపీడీసీ గారు చెప్తే చేయొద్దన్నామా, ఎంపీడీసీ చెప్తే సర్పంచ్ చేయొద్దన్నాం. మీరు కూడా పార్టీ కోసం పోటీ చేశారు. మీరు సర్పంచ్ గారు ఏదో ఉంటుంది, ఎంపీడీసీకి ఏముంటుంది 3 నెలలకు 4 నెలలకు వెళ్తారు. టీ బేస్ కట్టు, షార్ట్ బేస్ కట్టు, టీ ఇస్తారు. దానికోసం నేను వర్గం కోసం ఈరోజు పార్టీ కోసం వర్గం కోసం నేను పోరాడినా మీరు పోరాడినా మీ ఒక్కొక్క ఎంపీడీసీకి ఆయన ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు, మీరు ఎవరెవరు ఎలా పోటీ పడ్డారు మీకు అందరూ తెలుసు. పార్టీ కోసం పదం కోసం కాదు మీకు కష్టపడేది. ఇప్పుడు ఎంపీడీసీ ఎంపీపీ ఏ ఎస్సీఓ బీసీ అవుతుంది. మన ఎంపీపీ అవ్వం కదా, ఎందుకు పోటీ చేయాలి? అయినా మన గ్రామంలో మనం నిలబెట్టుకోవడం కోసం ఏదైతే రిజర్వేషన్ అయిందో దానికి పనిచేయడం జరుగుతుంది. రేపు 3వ తారీఖుని 10 గంటలకి మన జిల్లా ప్లేనరీ మనం భీమవరంలోనే పెట్టుకుంటున్నాం. అది మన కదమేర రోడ్లో ఉన్న రాధాకృష్ణ కళ్యాణ మండపంలో పెడతాం. దయచేసి మీరు అందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారు కూడా ద్వారా ఆఫీస్ ద్వారా మీ అందరికి కూడా మెసేజ్లు వస్తాయి. 1వ తారీఖు పొద్దున్న 10 గంటలకి వచ్చి మీరు అందరూ ఆ మీటింగ్లో పాల్గొని అక్కడ మీటింగ్ అయిన తర్వాత మీరు అందరూ జిల్లా పార్టీ తరఫున ఏర్పాటు చేసిన అందరూ ఫోన్ చేసి అలవాటుగా కోరుతున్నాను. అలాగే 8వ తారీఖు 9వ తారీఖు కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగన్ మెచ్చిన నాయకుడు జగనన్న. అటువంటి నాయకుడు అడుగులో అడుగు వేసి నడవడం మన అదృష్టం. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా దొరకడం మన అదృష్టం. 2024 ఎన్నికల్లో మన పార్టీ విజయభేరి మోగించడం ఖచ్చితంగా విజయభేరి మోగిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నను పల్లకిలో ఊరేగించి సింహాసనంలో కూర్చోబెడతారు. నవరత్నాల పథకాలు ఓట్ల జల్లులు కురిపిస్తాయి. లాభాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా మన పార్టీని గెలిపిస్తారు. అయినప్పుడు కూడా మనందరం కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి వెళ్ళి మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి తెలియజేయాలి. ప్రతి ఇంట్లో కూడా ఫ్యాన్గాలు వేయాలి. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి ప్రపంచంలో ఒక అద్భుతమైన పథకం. పేదవాడి పిల్లలు చదువుకు దూరం కాకూడదు, పిల్లల చదువుల తల్లిదండ్రులు భారం కాకూడదన్న ఆలోచనతో ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా నాడు నేడు ఒక విప్లవం.
నాడు నేడు ద్వారా ఈరోజు మన పాఠశాలను, ప్రభుత్వ పాఠశాలను మరి ఏ విధంగా రూపురేఖలు మారుస్తున్నారు, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఏ విధంగా మారుస్తున్నారన్నది ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన మరి నాడు నేడు పథకం. అదేవిధంగా రైతు భరోసా, రైతన్నకు అన్నం పెట్టే పథకం, దేశానికి అన్నం పెట్టే రైతన్న మరి అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో ఉండగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి రైతుకు కూడా అన్నం పెట్టే పరిస్థితి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఒక విద్యా దీవెన లేదా విద్యా వసతి, అదేవిధంగా మరి కాలేజీ ఫీజులు కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, ఇలాగ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రతి కుటుంబానికి కూడా ఏదో రకంగా మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. మరి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సీఎం ఒక్కడే ఉండాలి, ఆ సీఎం మన జగనే కావాలన్న నినాదంతో ప్రతి ఒక్కరు కూడా మీరు పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి 2024లో మరి ఒంటి చేతితో మన పార్టీని గెలిపించాలంటే మనం ప్రతి ఇంటికి వెళ్ళి 2 చేతులు జోడించి మన ఓట్లు అడగాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2024లో మన ముఖ్యమంత్రి మళ్ళీ సీఎం చేసుకోవాలంటే మనం 2 కాళ్ళకు కూడా పని చెప్పాలి, ప్రతి గడప గడపకి మనం తిరగాలని చెప్పేసి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గారికి, కార్యకర్తలు కానీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలన్నీ కూడా అనేక మంది మాట్లాడడం తెలుసు. మాట్లాడితే కాకుండా ఇవాళ మరి అందరికీ కూడా ప్రతి విషయం టీవీలోని పేపర్లోని చూస్తే అటువంటి పరిజ్ఞానం ప్రధానికానికి ఉంది కనుక మరి వేరేగా చెప్పగలేదేమో అని చెప్పి నేను అనుకున్నాను చెప్పి బాగుండేట్టు మంచి పరిపాలన, గొప్ప పరిపాలన, ప్రజా పరిపాలన, ప్రజల కోసమే పరిపాలించే పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందనే దానికోసం ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. కరోనా వచ్చినా కానీ ఆ కరోనాలో కూడా మెడిసిన్ విషయంలో కానీ, రాష్ట్రానికి ఫుడ్ విషయంలో కానీ గొప్పగా చేస్తున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు తప్పదు గుర్తు చేస్తారు. కాకుండా ప్రజలారా, మిత్రులారా, కులానికి, మతానికి, రాజకీయాలకి అత్యంతంగా పరిపాలన ఆనాడు తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి 30,170 ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత మన రాష్ట్రానికి. 31,70,000 ఇచ్చిన ఘనత మీ ప్రజా పరిపాలనకి, మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు దక్కిందని చెప్పి సభకి మనం చేస్తాం. ప్రతి ఒక్కరికి గూడు ఉండాలి. గూడు ఉంటే ఏదో రకంగా బతకడానికి అవకాశం ఉండదని పేరెంట్ ఆలోచన కనుక ఆ పేరెంట్ ఆలోచనని పూర్తిగా చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాకుండా పెద్దలారా, మిత్రులారా, మనం ఏమీ చెప్పక్కర్లేదు. గర్భిణీ స్త్రీలకి పోషక పదార్థం కానించి, విద్య కానించి, అలాగే వృద్ధాప్యం కానించి మరి మీ అందరికీ తెలుసు అన్ని బాధ్యతలు మన ఇంటిలో ఉన్న బాధ్యతలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ప్రతి పథకాన్ని పెట్టి ప్రతి ఒక్కరిని కూడా మన సంసారం ఒక పేరెంట్గా, ఒక బిడ్డలకి మేనమానంగా, ఒక అన్నగా అన్ని ఆలోచనతో ఇన్ని పథకాలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిన కనుక ఎందుకంటే అందరూ ఆగంతో ఉన్నారు. ఇంకా మాట్లాడితే మరి మీరందరూ కూడా షుగర్ పేషెంట్ ఎక్కువ ఉన్నారు, 190 మంది. నేను షుగర్ పేషెంటే. అందులో మనం అందరం కూడా మీకు తెలియలేదు కనుక రేపు 4వ తారీఖుని ప్రైమ్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని
ప్లేనరీ కూడా ఇన్ఛార్జ్ గా పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఇవ్వడం జరిగింది. ఒక విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరుస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది మీ అందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క వార్డు మెంబర్కి, ప్రతి ఒక్క సర్పంచ్కి కూడా ఒక బాధ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మనవాడు ఎవరైనా కనుక అయ్యా మాకు రేషన్ కార్డు కావాలి, నిజంగా రేషన్ కార్డు లేదు, వీళ్ళు అద్దెదారుడికి ఇప్పించమని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు మాట చెప్పేవారు. మాకు జన్మ కమిటీ అనేది ఒకటి ఉంది, ఆ జన్మ కమిటీ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర మీరు సంతకం పెట్టించుకుని వస్తే మేము చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి మనకు గతంలో ఉండే. కానీ నిజంగా అర్హత ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఏ ఒక్కసారైనా రేషన్ కార్డు కానీ నిజంగా అర్హత ఉన్నటువంటి పెన్షన్దారుడికి పెన్షన్ చేయమని అడిగినా కూడా ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే ఒక పెన్షన్ అలా కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ప్రస్తుతం పెన్షన్దారుడు వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వేకెన్సీలో ఇంకొక పెన్షన్దారుని యాడ్ చేసే పరిస్థితి గతంలో మనం చూసేవాళ్ళం. అదేనా జన్మ కమిటీ వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారందరి యొక్క సైన్ చేసిన తర్వాత వీడు మన పార్టీ, మన కార్యకర్త, మన అభిమానాన్ని అనేక రకాలుగా వాళ్ళు తిట్టిన తర్వాత మన ఎందరో అవి పడిన తర్వాత మనకు ఆ పెన్షన్ లేదా రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి మనకు గతంలో చూసేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క అధికారితో కానీ ఎమ్మెల్యే గారితో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్క అకౌంట్లో ఇవాళ అమ్మఒడి పేరు మీద, వైఎస్ఆర్ చేయూత పేరు మీద, ఇవాళ రైతు భరోసా కానివ్వండి, ఇవాళ పెన్షన్ కానివ్వండి, ప్రతి ఒక్క ఇంటికి డోర్ తట్టించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పరిస్థితిని చూస్తే కార్యకర్తలుగా, నాయకులుగా కొంచెం బాధపడతా ఉన్నాం. ఎందుకంటే అయ్యో నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కదా, నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో మన కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే నాకు అనిపించినంత వరకు, జిల్లాలో తిరిగినంత వరకు నాకు అవగాహనకు వచ్చింది. రాష్ట్ర ప్లేనరీలో మరి వాళ్ళు మాట్లాడింది మనం వినడం తప్పించి మన నియోజకవర్గం గురించి కానీ మనం మాట్లాడే అవకాశం అక్కడ రాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా చాలా ప్రణాళికాబద్ధంగా చేస్తారని నాకు చాలా నమ్మకంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నియోజకవర్గ ప్లేనరీ పెట్టుకొని తర్వాత నియోజకవర్గాలు అయిన తర్వాత జిల్లా ప్లేనరీ పెడతారు. నియోజకవర్గ ప్లేనరీ పెట్టడం వల్ల మరి ముందుగా మాట్లాడిన మన శాసనసభ్యులు మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి వివరాలను గణాంకాలతో సహా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనం ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది, సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి అన్నది ఒకటి గమనించాలి. తర్వాత భీమవరం నియోజకవర్గం విషయానికి వస్తే గతంలో ఎలా ఉంది భీమవరం పరిస్థితి, గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ పథకాలు ఏ సంక్షేమ అభివృద్ధి పనులు జరిగినాయి అన్నది మనం గట్టిగా నొక్కి ప్రజలకి, ప్రతిపక్షాల వారికి తిరిగి మాట్లాడుతున్న సమాధానం చెప్పుకోవడం కోసం ఇవన్నీ వివరంగా మీతో మాట్లాడడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు రంగనాథరాజు గారు ఏమో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒక 200 చిల్లర కార్డులో 4 కార్డులు పోతే ఎంత అల్లరి చేస్తున్నారు, ఆ కార్డులు తీసేయడానికి కారణం ఏంటనేది చెప్పారు. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కూడా ఎంత లబ్ధి జరుగుతుంది,